హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. సమ్మర్ మొదలైపోతుంది అంటే వడియాల సీజన్ అయితే మొదలైపోతుంది. అందుకనే ఈరోజైతే మనం 2 రకాల వడియాలు రెసిపీస్ని చూద్దాం. ఫ్యాన్ కింద కూర్చొని ఇంట్లోనే హాయిగా పెట్టుకుని 2 రకాల వడియాల రెసిపీస్ని అయితే చూద్దాము. చాలా ఈజీ అండి ఈ వడియాలు చేసుకోవడం అయితే. ఎండతో కూడా అవసరం లేదు. సమ్మరే కదా, చక్కగా మనం ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఎంత చక్కగా పొంగుతున్నాయి కదా, క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. ఈ వడియాల్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా తినచ్చు, టీ టైంలో కానీ. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక 2 వడియాలు వేయించేసి చేయొచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. ముందైతే మనం ఈ కారపూస వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండి, చూడండి కప్పుకి నిండుగా టైట్గా ఉండాలి, పైన కాకుండా విధంగా నిండుగా 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. మీరు బయట మార్కెట్లో కొన్న బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. పిండిని గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. వీనెలంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పిండిని కూడా బియ్యం పిండిలోకి వేసేసుకోండి. ఇవి 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. అదే మీరు 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నారనుకోండి, 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. 4 కప్పుల బియ్యం పిండి అయితే 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే పెంచుకుంటూ వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లు తీసుకోండి. మనం బియ్యం పిండి కొలుచుకున్న కప్పుతో 1/2 కప్పు నీళ్లు తీసుకుని దాంట్లో నుంచి 1 టేబుల్ స్పూన్ ఈ పచ్చిమిర్చిలోకి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి, చాలా కొంచెం సాల్ట్ వేసుకుంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేశాక నల్లగా అవ్వకుండా ఉంటుంది. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఆ మిగిలిన 1/2 కప్ వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఇందులో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనకైతే ఈ పిండికి 3 కప్పుల నీళ్లు పడతాయి. ఇప్పుడు 2.5 కప్పు పోసాం కదా, పచ్చిమిర్చి పేస్ట్లో 1/2 కప్ పోసాం, మొత్తంగా 3 కప్పుల నీళ్లు పడతాయి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. మనం కారపూస వడియాలు చేస్తున్నాం కదా, బాగా సన్నగా వేస్తాం కాబట్టి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఖచ్చితంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. వడియాలకు ఉప్పు ఎక్కువైతే అస్సలు బాగోదండి, 1/2 టీ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లు సగం ఇంగువ కూడా వేసేసి బాగా కలిపేసి ఈ నీళ్ళని మళ్ళీ ఒకసారి మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాతనే బియ్యం పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఈ పిండి వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. లోలో పెట్టేసి ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం పిండి వేశాక బాగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి స్పూన్తో ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం గట్టిపడిపోతూ ఉంటుంది. వడియాల పిండి ఉడికించుకోవడానికి ఎప్పుడు కూడా అడుగు మందం కల గిన్నె తీసుకోవాలండి, లేదంటే పిండి అడుగు పట్టేసుకుంటుంది. చూడండి కొంచెం సేపటికి 5 నిమిషాలకు చూడండి బాగా ఉడికి ఈ విధంగా తయారవుతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కుక్కర్ మూత పెట్టేసుకుని వెయిట్ కూడా పెట్టేసేయండి, పైన వెయిట్ కూడా పెట్టేసేయండి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. ఇలా మూత పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల వడియాలు చక్కగా పొంగుతాయి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే పిండి చూడండి చక్కగా ఉడుకుంటుంది. ఇలా చేయడం, ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ఈ వడియాలు బాగా చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల వడియాల టేస్ట్ బాగుంటుంది. అలాగే వడియాలు కూడా బాగా తెల్లగా మల్లె పువ్వులాగా తెల్లగా వస్తాయండి. ఈ నిమ్మరసం వేశాక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేత్తో అయినా పిండిని బాగా కలుపుకోవచ్చు. స్పూన్తో కుదరకపోతే చేత్తో అయినా కానీ 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి చూడండి స్మూత్గా అయిపోతుంది. ఈ విధంగా రావాలి. మనకి మురుకుల పిండి ఉంటుంది కదా, ఆ విధంగా అయ్యేంత వరకు స్పూన్తో చూడండి ఈ విధంగా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. వడియాలకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకోండి. చేతికి పిండి అంటుకోకుండా నీళ్ళతో తడుపుకోండి. మురుకులు కొట్టడానికి సరిపడా పిండి తీసేసుకోండి. మురుకులు గొట్టంలో కారపూస ప్లేట్ వేసుకోవాలి. మీరు కావాలంటే స్టార్ ప్లేట్ వేసుకోవచ్చు, లేదా రిబ్బన్ ప్లేట్ వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోండి. కారపూస అయితే మనకి త్వరగా ఎండిపోతుంది, ఈవినింగ్ అంతా వడియాలు ఎండిపోతాయి. మురుకులు కొట్టడానికి సరిపడా పిండి పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని ముందే తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసుకుని 2 వరుసల మీద వేసుకోవాలి. చూడండి 1 చుట్టు వేసుకోండి, మరి ఎక్కువ చుట్టేయొద్దు, మరీ పెద్దవి వేసుకోవద్దు, బాగా పొంగుతాయి ఇవి. 1 చుట్టు వేసుకోండి. మనం తీసుకున్న పిండికి సుమారుగా ఒక 25 వరకు ఈ చుట్లు, కారపూస చుట్లు ఒక 25 వస్తాయి. ఇలా అన్నీ వేసేసుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ, ఫ్యాన్ అయితే హై స్పీడ్లో పెట్టేసుకోండి, ఎండలో అయినా ఎండబెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే పెట్టేశాను. సాయంత్రానికి అంతా చక్కగా ఆరిపోయాయండి. సన్నపూస కదా, అదే మీరు మురుకు వడియాలు కొంచెం లావుగా ఉన్నవి వేశారంటే కొంచెం టైం పడుతుంది. ఈ సన్నపూసే కాబట్టి ఈవినింగ్ అంతా చక్కగా ఆరిపోయాయి. నిదానంగా తీసుకోండి, ఇంకా క్లాత్ని తడపాల్సిన అవసరం లేదు. ఇలా తీసామంటే ఈజీగానే వచ్చేస్తాయి. అన్నీ తీసేసుకొని రెండో వైపున కొంచెం తడితడిగా ఉంటుంది చూడండి, కొంచెం తడితడిగా ఉంటుంది. ఇటువైపున పైకి వచ్చేలాగా రివర్స్లో పెట్టేసుకోండి మళ్ళీ అన్నిటినీ.
వీటిని ఒక 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఎండలో అయినా ఎండపెట్టేసుకోండి, ఫ్యాన్ కిందైనా ఎండపెట్టేసుకోండి. కనీసం 2 రోజులైతే బాగా ఎండనివ్వాలి. నాకైతే పగలు కొంచెం బాల్కనీలో నుంచి ఎండ వస్తుందండి. నేను కొంచెం సేపు ఎండలో కూడా పెట్టాను. ఫ్యాన్ కింద కూడా ఆరిపోతాయి. ఈ విధంగా బాగా ఎండలో పెట్టేసుకుంటే కనుక ఇవి 1 సంవత్సరం రోజుల పాటు నిలవ ఉంటాయి. అంతేనండి, కారపూస వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. ఇలా నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మనం చిన్నది వేసినా కానీ ప్యాన్ అంతా వచ్చేస్తుంది, అంత పెద్దగా పొంగుతాయి. అందుకని చుట్లు పెద్దవి కాకుండా చిన్న చిన్నవి వేసుకోండి. పెద్దవి వేసారంటే నూనె ఎక్కువ పోసుకోవాల్సి వస్తుంది. బాగా తెల్లగా కూడా వచ్చాయి కదా, మనం నిమ్మరసం వేయడం వల్ల ఈ వడియాలు బాగా తెల్లగా కూడా వస్తాయి. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి. నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం పకోడీ ఫ్లేవర్లో ఉండే చిట్టి పువ్వు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడియాల కోసం ఇక్కడ నేను 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 2 కప్పుల బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అండి. 2 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కిలో బియ్యం పిండికి 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకోవాలి. మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటామో ఉల్లిపాయలు కూడా అంతే తీసుకోవాలి. 1/2 కిలో బియ్యం పిండి, 1/2 కిలో ఉల్లిపాయలు. మీడియం సైజు ఉల్లిపాయలు 4 వచ్చాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాం. ఉడికించుకునేటప్పుడు కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకొని ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కదా, 4 కప్పుల నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. మరొక పక్కన మిక్సీ జార్లో 6 పచ్చిమిర్చి వేసేసుకొని ముక్కలు చేసి వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నీళ్ళు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇందులో రుచి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా 1/2 టీ స్పూన్ వేసాం కదా. అలాగే ఉల్లిపాయ ముక్కలు మీకు కప్ మెజర్మెంట్లో చూపిస్తాను కదా, నాకైతే అటు ఇటుగా 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వచ్చేసాయి. ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత కూడా పెట్టేసుకుని ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా మనం కొలిచి పెట్టుకున్న బియ్యం పిండి వేసేసుకోవాలి. ఇందులో మొత్తం అయితే నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసాను. నీళ్లు మరుగుతున్నప్పుడు 3/4 టీ స్పూన్ వేసాను. మొత్తం 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ పిండి అంతా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోలో పెట్టేసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గరిటతో మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. మనం అచ్చంగా బియ్యం పిండితో చేసినా కానీ ఉల్లిపాయలు వేసాం కదా, దానివల్ల వడియాలు బాగా గుల్లగా వస్తాయి. ఒకసారి అయితే ఈ వడియాలు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల పిండి బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. నేనైతే మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే ఈ పిండిని ఉడికించేసుకున్నానండి. ఇది చల్లారేలోపు టిఫిన్స్ రెడీ చేసేసుకోవచ్చు కదా, టిఫిన్ తిన్నాక వడియాలు పెట్టుకోవచ్చులే అని ముందు లేవగానే పిండి ఉడికించేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, చేత్తో అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మళ్ళీ మనకి ఒక సాఫ్ట్గా ముద్దలాగా రావాలి. బాగా కలుపుకున్న తర్వాత చేతిని తడుపుకొని కొంచెం ఈ పిండిని తీసుకుని వడియాల్లాగా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పిండి తీసుకోవద్దు. కొంచెం పిండి తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. నేనైతే వడియాలని ప్లేట్లో పెడుతున్నానండి. మీరు కావాలంటే క్లాత్ పైన పెట్టేసుకోవచ్చు. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా చూడండి, ఈ మాత్రం సైజు ఉండేలాగా చూసుకోండి. మరీ చిన్నవి పెట్టద్దు, అలానే మరీ పెద్దవి పెట్టద్దు. ఈ వడియాలు అయితే చక్కగా ఇంట్లో కూర్చుని ఫ్యాన్ కింద కూర్చొని పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీ. మొత్తం నాకు 4 పెద్ద ప్లేట్లలోకి ఈ పిండి సరిపోయింది. మీకు ఎండ అందుబాటులో ఉంటే ఎండలో పెట్టేసుకోండి. లేదంటే ఇంట్లో ఫ్యాన్ కింద హై స్పీడ్ పెట్టేసి ఫ్యాన్ కిందైనా ఆరపెట్టేసుకోవచ్చు. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి, నేనైతే ఫ్యాన్ కిందే పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి, నాకు కొంచెం బాల్కనీలోకి ఎండ వస్తుంది మార్నింగ్ టైంలో, ఆ ఎండలో పెట్టాను. మార్నింగ్ అంతా కూడా ఇవి చక్కగా ఎండిపోయాయి. కొన్ని వడియాలు అయితే లోపల కొంచెం పచ్చిగా ఉన్నాయి. వాటిని మరొక వైపు తిప్పెట్టుకోండి. పచ్చిగా ఉన్న వైపు పైకి వచ్చేలాగా పెట్టుకుని వీటిని మళ్ళీ అన్నీ తీసేసుకుని ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుని మళ్ళీ వీటిని పూర్తిగా ఎండిపోయేంత వరకు 2-3 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. నేనైతే 4 రోజుల పాటు ఎండపెట్టేశాను. 4 రోజుల తర్వాత చూడండి, వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. ఇవైతే ఎండలో ఎండపెట్టుకుంటే 6 నెలల వరకు నిలువ ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. నూనె కాగిన తర్వాత కొన్ని ఈ వడియాలు వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది.
చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని తీసేసుకోవడం. ఇవి వేయిస్తుంటే ఇల్లంతా కూడా పకోడీ వేయిస్తున్న స్మెల్ వస్తుందండి. స్మెల్లే కాదు టేస్ట్ కూడా మనకి పకోడీ తిన్నట్లే ఉంటుంది. చూడండి చక్కగా పొంగాయి కదా. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కరకరలాడే ఉల్లి వడియాలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.